చెప్పరా ప్రేమ్, నేను కూడా షాక్ అయి మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి చేయించింది అంటానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంట్రా? చూపించు. చూడండి. అమ్మ ఉంగరం నాన్న. గుడిలో కనిపించకుండా పోయినా రామచంద్రయ్య గారి టవల్ గుడిలోనే దొరికింది. దాంట్లో అమ్మ ఉంగరం ఉంది నాన్న. దీని అర్థం ఏంటి నాన్న? హర్ష, వీడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. నాకే సంబంధం లేదు. సంబంధమే లేకపోతే నీ ఉంగరం ఆయన టవల్లో ఎలా చిక్కుకుంటుందమ్మా? మీ ఇద్దరికీ అక్కడ ఏదైనా గొడవ జరిగితేనే కదా ఇలా జరిగి ఉంటుంది. ప్రేమ్, ఇప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. తర్వాత నీ ఇష్టం. రమా, వాడు చెప్పేది నిజంలో ఉంది. ఇంకా బొక్కాయిస్తావు ఎందుకు? హర్ష, నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు. అయ్యగారు, అమ్మగారు, మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా నాన్నంటే నాకు ప్రాణమండి. ఆయనకి మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. దానికోసం మా నాన్నని బలి చేయడం మీకు భావ్యం కాదు. దయచేసి మా నాన్న ఎక్కడున్నారో చెప్పండి. ప్లీజ్ అమ్మగారు, ప్లీజ్. హే, నీకేమైనా మతిపోయిందా? మా అత్తయ్యకి మీ నాన్నని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఏదో ఉంగరం తీసుకొచ్చి అదే ఆధారం అంటే అయిపోతుందా? హర్ష కూడా నమ్ముతున్నాడు కదా రోజా. అదే నన్నింకా బాధిస్తోంది. చూడరమ్మా, అది నేను నీకు తొలగిన ఉంగరం. అది రామచంద్ర టవర్లో ఉందంటే నేను అనుమానించరా? ఇప్పుడేంటి హర్ష, ఆ ఉంగరం నాదనా? అవును. మరి ఈ ఉంగరం ఏంటి?